నకరికల్ మాజీ శాసనసభ్యులు తిరుమతి లింగయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ గట్టిగా అంటలేరు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జర గట్టిగా రాదు, అంత నిద్ర వ్యవస్థలో ఉన్నాం 3-4 నెలల సంది. ఈరోజు భువనగిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారికి, పెద్దలు జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారికి, మన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటరీ అభ్యర్థి కేవలం మల్లేష్ యాదవ్ గారికి, పెద్దలు గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య గారికి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందున్న వాళ్ళందరికీ కూడా పాత్రికేయులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో ఎక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. నేను 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఉన్న సందర్భంగా ఎన్నడూ కూడా నగరకాల నియోజకవర్గంలో ఏనాడు అలాంటి పనులు చూడండి పనులని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమం చేసినాం. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదంటే లక్షల రూపాయలు ఇచ్చి కుటుంబాలను కాపాడుకోవడం, ఇంత పెద్ద ఎత్తున ప్రతి కార్యక్రమం చెప్పుకుంటా పోతే ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తను అడిగినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఏవి సంక్షేమ కార్యక్రమం జరిగినట్టే కనబడకుండా గంటల తరబడి చెప్పే కార్యక్రమాలు మనవి ఉన్నాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాల అధికారం ఉంటే వాళ్ళ అధికార దాహంతోటి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు. అలిమిగానే హామీలు ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు. ఏదో కొత్తదనం వస్తుందంట, ఇంతకంటే ఎక్కువ జరగబోతుందేమన్న ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మోసపూరితమైన మాటలని ఇలా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓడేయడం జరిగింది. కానీ భారతదేశంలో ప్రభుత్వం ఏర్పడిన 4-3 నెలల్లో వ్యతిరేకత వచ్చిందంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంగతి కూడా మనందరం కూడా గుర్తుపట్టాలి. పార్టీ రావడం, అధికారం రావడం నెల రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోతుందంట, కూలిపోతున్న ప్రచారం జరిగింది. ఎన్ని రోజులు కూడా అధికారంలో ప్రచారం ప్రజల్లో వచ్చింది, ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు. ఎవరైతే ఓటేసి గెలిపించారో వాళ్ళే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అందుకనే మనందరం కూడా చెప్పవలసిన పెద్దలు చెప్తారు, ప్రతి కార్యకర్త, ప్రతి ఎంపీపీ, జడ్పీటీసీ అందరం కూడా జరిగిన ఈ గతాలను మర్చిపోతాం. మనం చేసిన కార్యక్రమాలు, మనం ఇచ్చిన అభివృద్ధి పథకాలని మనం ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కేవలం మల్లేష్ గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. చాలా మంది నాయకులు పోటీ పడుతున్నారు, కాంగ్రెస్ బీజేపీకే పోటీ అని. కానీ వాళ్ళిద్దరు కలిసి మనతో పోటీ పడే పరిస్థితి ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉండబోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా సైనికులుగా కదిలి మరి ఖచ్చితంగా మనం పని చేస్తే మనం మంచి మేయర్ తోటి గెలిచే అవకాశం ఉంది. మళ్ళీ కేసీఆర్ గారి రాజ్యం రైతు రాజ్యం రావాలని కోరుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి మనందరం మమేకమయ్యి కష్టపడి పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.